నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. లోక్సభ వేదికగా అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, పెల్లెట్ గన్లు ప్రయోగించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ తన కెమెరా యాంగిల్ని కాకుండా మనసు కోణాన్ని మార్చుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో అక్రమాల నిరోధానికి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్సభలో మంగళవారం రాత్రి 11 గంటల వరకు వాడివేడి చర్చ కొనసాగింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్రం తీరును ఆక్షేపించారు. యువత నిరసనపై కేంద్రం వ్యవహరించిన తీరును కాంగ్రెస్ అగ్రనేత వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. 2024లో యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చాక ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పేపర్ లీక్ ఘటనల వెనుక మాఫియా ఉందని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడికి ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు. జంజీ తరం మనుషుల్ని గెలవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ కెమెరా యాంగిల్ను కాదని తన మనసు కోణాన్ని మార్చుకోవాలని సూచించారు. आदरणीय प्रधानमंत्री महोदय जी को आपके माध्यम से मैं कहना चाहती हूं कि शायद उन्हें अपने सलाहकार बदलने चाहिए। वे असलियत से एकदम टूट चुके हैं। नई नई कमेटियां बनाने से काम नहीं चलेगा। आप जेन जी का भरोसा वापस जीतना चाहते हैं तो नए नए एंगल से अपने फोन से नए नए वीडियो बनाने से नहीं होगा। प्रधानमंत्री जी को कैमरे का एंगल नहीं, दिल का एंगल बदलना पड़ेगा। ये जेनरेशन जागरूक है, समझता है, झूठ पहचानने की उसकी अपार क्षमता है। इनका दिल और दिमाग जीतने के लिए आपको सच्चाई पर उतरना पड़ेगा। ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, బాంసురి స్వరాజ్ తిప్పికొట్టారు. యూపీఏ హయాంలో ఏకంగా 22 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని గుర్తు చేస్తూ అప్పుడు మంత్రులు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనలను ఆలకించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ప్రభుత్వం మెరుగైనదా, లేక ఆ నిరసనలను అణిచివేసేందుకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే ప్రభుత్వం మెరుగైనదా అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు. कि छात्रों का आंदोलन के बाद सरकार उनका बात सुन के पार्लियामेंट में बिल लेके आता है, ये अच्छा है। या जो आंदोलन होता है तो उसको कुचलने के लिए देश में इमरजेंसी लगा देता है, वो अच्छा आप बता दीजिए। मैं इमरजेंसी को तो नहीं देखा हूँ, लेकिन इमरजेंसी में क्या क्या हुआ है वो अभी दिल्ली की राजधानी में भी देखने को मिल गया है। आंसू के गैस के गोले और लकड़ी में लगा हुआ कुछ कील का और कांटे की चीजें, उस समय करंट नहीं लगाया जाता था, इस बार करंट लगाया गया। तो ये इमरजेंसी के बराबर ही हुआ है हमला, कम नहीं है। इमरजेंसी से कम अन्याय नहीं कर रहे हैं आप लोग। तो इमरजेंसी के बाद भी परिवर्तन हुआ था और हमें भरोसा है कि इसके बाद भी परिवर्तन होगा। పేపర్ లీకేజీ సమస్య యూపీఏ వర్సెస్ ఎన్డీఏకు సంబంధించిన విషయం కాదని, విద్యా వ్యవస్థకు విద్యార్థుల ఆకాంక్షలకు మధ్య ఉన్న పోరాటమని ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ బిడ్డపై దాడి జరిగినా దానిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. You are trying to tell me that the crooks are better than the government system in this country? क्या बात कर रहे हैं? This is an education secretary talking. Sir, and after Jantar Mantar, have you all not seen the pain of the mothers, the children? I request the government, एक इंक्वायरी लगाइए. पुलिस मैन is telling the children, तुम ज्यादा मत बोलना, अगर ज्यादा बोलोगे तो 50 ग्राम पाउडर डाल दूंगा और तुम्हारा लाइफ बर्बाद हो जाएगा. What is this? Could you be not as there are parents on that side? These are parents. किसी के बच्चे के साथ ये हो सकता है. నీట్ లాంటి పరీక్షలను ఏడాదిలో ఎక్కువసార్లు నిర్వహించాలని కేంద్రానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ప్రశ్నపత్రం లీకుపై కేంద్రం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. I have to appreciate the government for actually coming out and putting the head down and making sure that changes happen. Sir, once the paper has leaked, what the government has done? The government has made sure those 15 people who are involved in that are arrested. The government has come forward and conducted the re-examination. The government has come forward and given the results in a record time also. Not only that, sir, they overhauled the NTA, National Testing Agency. Also, they have changed the Secretary of the Education. Government didn't stop there. Prime Minister Narendra Modi didn't stop there. He wanted to go further. He understands what is that the system needs to be fixed. So he has appointed a high-level committee under Nandan Nilekani to make sure that NEET can happen in a much more systematic manner. రాత్రి 11 గంటల వరకు చర్చ జరిగిన తర్వాత లోక్సభ వాయిదా పడింది. నేడు కూడా చట్ట సవరణ బిల్లుపై చర్చ కొనసాగనుంది.